ఇక నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్కు అసలు పెరోల్ ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఏ ఎమ్మెల్యే రికమెండ్ చేశాడు, ఏ మంత్రి రికమెండ్ చేశాడు, ఏ ఎంపీ రికమెండ్ చేసిందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అయితే దీనిపైన ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కలిసి లెటర్ ఇచ్చారని, అందుకే అతనికి పెరోల్ వచ్చిందని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపైన నిన్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ దాన్ని ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని చెప్పారు. గూడూరు జిల్లాలో జరిగిన యొక్క స్పందన అంటే గ్రీవెన్స్ డే కార్యక్రమంలో శ్రీకాంత్ తల్లి ఆరోగ్యం సరిగా లేదని, సీరియస్గా ఉందని, ఇటు పెరోల్ కోసం అర్జీ ఇస్తే దాన్ని నేను యాక్సెప్ట్ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేశానని, కానీ ప్రభుత్వం దాన్ని తిరస్కరించిందని చెప్పి పాసం సునీల్ కుమార్ అన్నారు. తాను ఇచ్చిన సిఫారసు లేఖ మాత్రం ఈ యొక్క పెరోల్ రాలేదని చెప్పి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి ఆయన లేఖకు ఇటు పెరోల్ రాకపోతే మరి ఇంకెవరు ఎమ్మెల్యేలు ఇందులో హ్యాండ్ ఉంది అనేది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు సునీల్ మాత్రం మాట్లాడుతూ తానిచ్చిన లేఖ మాత్రం పెరోల్ రాలేదని, ఇంకెవరో ఇచ్చుంటారని, అది కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారిస్తుందని, ఎవరు ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ఎంపీ రికమెండ్ చేశారో త్వరలోనే తేలిపోదని చెప్పి పాసం సునీల్ అన్నారు. కూటమి ప్రభుత్వం రౌడీజాన్ని ఒప్పుకోదని, ఎట్టి పరిస్థితుల్లో రౌడీజాన్ని పూర్తిగా అణిచివేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి ఇటు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చెప్పడం జరిగింది. పెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే లెటర్ ఇచ్చాడు. ఈ లెటర్ ఆధారంగా ఆయనకి పెరోల్ మంజూరు చేశారని చెప్పి పత్రికల్లో వార్తలు వస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా నేను గెలిచిన తర్వాత 17/8/24 శ్రీకాంత్ వాళ్ళ మదర్ ఒక రికమెండేషన్ అర్జీలో ఇక్కడే మామూలుగా ఇంతకుముందు మనం గ్రీవెన్స్లో ఉన్నప్పుడు ఆమె ఒక అర్జీ ఇచ్చింది. ఇట్లా నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, స్పైనల్ కార్డు దెబ్బతినింది, నా బిడ్డ జైల్లో ఉన్నాడు, నా బిడ్డను ఒకసారి చూడాలా, దీనికి మీరు రికమెండ్ చేయండి పెరోల్ అని చెప్పి నాకు ఒక లెటర్ ఇచ్చింది. దీనిపైన సేమ్ యాజ్ ఆమె ఏదైతే రికమెండేషన్ ఇచ్చిందో దానికి సంబంధించిన లెటర్ ఒకటి నేను హోమ్ డిపార్ట్మెంట్కి పంపించాను. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 27/1/2024 ఈయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా పెరోల్ మీద బయట ఉండేది ఇంతకుముందు. తర్వాత మళ్ళీ 30 రోజులు మళ్ళీ 9 రోజులు 10 రోజులు ఎలక్షన్ చేసి మళ్ళీ అది గత గవర్నమెంట్లో జరిగిన విషయం. ఈ గవర్నమెంట్లో మాత్రం 5/5/2005 లెటర్ ఇచ్చాను నేను ఇక్కడ మనకు, ఎందుకంటే నా గూడూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి అతను వాళ్ళ నాన్న రత్నం అని పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా లెటర్లు ఇవ్వమంటే అధికారులకు లెటర్లు ఇస్తూ ఉంటాం, ఎవరు కానీ లెటర్లు ఇవ్వు అని చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఆఫీసులో అయితే ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యేలుగా మా దగ్గరికి ఎన్నో అర్జీలు వస్తూ ఉంటాయి, దానిపైన మేము లెటర్లు ఇస్తూ ఉంటాం, దానిపైన ఏమైందో కూడా మళ్ళీ మేము పరిశీలి చేసే పరిస్థితి ఉండదు. ఈ పరిస్థితిలో ఇచ్చాము. అలాగే 16/7/25 ఈ యొక్క మేము ఇచ్చిన లెటర్ మీద అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తూ ఒక జీవో ఇష్యూ చేశారు. మేము పలాని ఎమ్మెల్యే లెటర్ ఇచ్చారు, దీనిపైన సాధ్యం కాదు, ఈ సెక్షన్ ప్రకారం అతనికి పెరోల్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పి ఒక లెటరు హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తానంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇది చెడ్డ అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేసి అడిగేటువంటి కార్యక్రమం. ఆ క్రమంలోనే అతను పెట్టుకున్నటువంటి పెరోలు కానీ మేము ఇచ్చిన లెటర్లు కూడా ఈ పెరోలు చెల్లదని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపైన మాకు ఎటువంటి సంబంధాలు లేవు. మాకు సంబంధాలు లేకపోతే మా లెటర్ పైనే పెరోల్ ఇచ్చారని చెప్పి తప్పుడు వార్తలు అన్ని టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ ఈరోజు హల్చల్ అవుతున్నాయి. అట్లాగే ఒక ఫోటో పెట్టారు. ఇటీవల కాలంలో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి మన వందే మాతరం శ్రీనివాసరావు గారు ఈమె అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక ఫోటోకి పోతా ఒక ఫోటో తీసుకోవాలంటే నేను కూడా ఉంటే వందే మాతరం శ్రీనివాసరావు రాంటి సార్ అంటే నేను పోయి నిలబడ్డా. అది చాలా దూరంగా ఉంది. ఆ ఫోటో పెట్టి సాక్షి పేపర్లో ఆమెదో మాకేదో బాగా తెలిసినట్టు కాబట్టి మేమే పెరోల్ విషయంలో గూడూరు ఎమ్మెల్యే కూడా దీంట్లో సంబంధం ఉందని చెప్పి పత్రికల్లో
పత్రికల్లో వచ్చినటువంటి అంటే ముఖ్యంగా సాక్షి మీడియాలో వచ్చినటువంటి పరిస్థితి చెప్తున్నాం. తర్వాత ఈనాడులో కానీ జ్యోతిలో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక తప్పదు. ఎందువల్లంటే నేను రాసిన లెటర్ మీద కానీ ఆయన కానీ ఫిర్యాదు ఇచ్చుంటే అప్పుడు ఖచ్చితంగా నేను బాధ్యత వహించాల్సిందే. కానీ మేము రాసిన లెటర్ని గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది, తోసిపుచ్చింది. దానికి సంబంధించి క్లియర్ కట్గా జీవో కూడా ఇక్కడే ఉంది. తర్వాత ఏ విధంగా ఫెరోల్ వచ్చిందో అది ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దానిపైన ఏమవుతుందో మొత్తం అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానిపైన గట్టిగా సీరియస్గానే దానిపైన ఎంక్వైరీ మొదలుపెట్టారు. తర్వాత ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాని కూడా మీ అందరూ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఎస్పెషలీ గూడూరు ఎమ్మెల్యేని ఈ విధంగా తప్పు దావా పట్టించి గూడూరు ఎమ్మెల్యే లెటర్ వల్లే ఆయనకి ఫెరోల్ వచ్చింది అనేటువంటి మాట అవాస్తవం అని చెప్పేదానికే నా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడికి పిలిపించాను. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఖచ్చితంగా ఇది సంబంధించినటువంటి అతని ఫెరోల్ మా లెటర్ వల్ల రిజెక్ట్ అయినటువంటి విషయం అని కూడా మీకు ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళు వచ్చి అడిగినప్పుడు లెటర్లు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా సర్వసాధారణం. గత గవర్నమెంట్లో ఆయనకి 4 ఎమ్మెల్యేలు లెటర్ ఇచ్చినారు. హైకోర్టు రావాలి కదా. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అంటే తప్పుగా చెప్తాం, వాళ్ళ మంది తప్పుగా మాట్లాడినాం. ఎమ్మెల్యేలు అంటే వదిలి వచ్చినప్పుడు లెటర్లు ఇవ్వమంటే లెటర్లు ఇస్తాం. దానిపైన విచారణ చేసి ఏం చేయాలనేది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు చూసుకొని చేయాల్సిన అవసరం. కానీ మా గవర్నమెంట్లో హోమ్ డిపార్ట్మెంట్ సిన్సియర్గానే ఎంక్వైరీ చేసి చెల్లదు, అతనికి ఇచ్చేదానికి కుదరదు అని స్పెసిఫిక్గా మా పేర్లు మెన్షన్ చేసి కూడా పంపించిన విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను.